పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మధ్య గొడవలు చెలరేగిపోతున్నాయి. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ పాకిస్తాన్ బార్డర్లోని అంటే ఆఫ్ పాక్ బార్డర్లోని అనేక పోస్టులు అటాక్ చేసి పాకిస్తాన్ సోల్జర్స్ దాదాపు 58 మందిని చంపేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ కథనాలు చెప్తున్నాయన్నమాట. ముఖ్యంగా పాకిస్తాన్ ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ వైలేట్ చేయటం, ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ పైన అటాక్ చేయటం, రకరకాల ప్లేసెస్లో అటాక్ చేయటం, వీటన్నిటితో ఆఫ్ఘనిస్తాన్ కోపం వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఇప్పుడు రిటాలియేటరీ అటాక్ అంటే ప్రతీకార చర్యగా పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసింది. దీనికి సంబంధించి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ దాడిని ఖండించారు. ఖండించడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ప్రొవోకేటివ్ ఉసిగొల్పే చర్యలు చేస్తుందని చెప్పి దీనికి చాలా కఠినమైన రెస్పాన్స్ మేము ఇస్తామని చెప్పి కూడా షహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారనమాట. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా పాకిస్తాన్ సోల్జర్స్ ఎంతమంది చనిపోయారు అనేది చెప్పలేదన్నమాట. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్ మాత్రం పాకిస్తాన్ మా పైన రిపీటెడ్ అటాక్స్ చేస్తుంది, అంతేకాదు ఆఫ్ఘన్ ఎయిర్ స్పేస్ కావచ్చు, ఆఫ్ఘన్ టెరిటరీ అంటే మా యొక్క సార్వభౌమాధికారాన్ని వైలేట్ చేస్తుంది, కాబట్టి పాకిస్తాన్ బుద్ధి చెప్పాలనే మేము అటాకులు చేస్తున్నామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్ చెప్పుకొస్తున్నారు. రీసెంట్ గా మనం చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య తోర్కం బార్డర్ క్రాసింగ్ ఉందన్నమాట. ఆ బార్డర్ క్రాసింగ్ మాత్రమే మూసేసింది అనమాట పాకిస్తాన్. అది చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యొక్క కవ్వింపు చర్యలు పెరగడంతో పాకిస్తాన్ పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లోని మేజర్ ట్రేడ్ రూట్స్ అని కూడా కంప్లీట్ గా మూసేసింది అనమాట. దాంతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ మధ్య గొడవలు బాగా పెరిగిపోయాయి. అసలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఈ గొడవలు దేనికి? మనందరూ తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య దాదాపు 2611 కిలోమీటర్ల బార్డర్ ఉందన్నమాట. దాన్నే డ్యూరాండ్ లైన్ అంటాం. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఈ డ్యూరాండ్ లైన్ ని బార్డర్ ని ఒప్పుకోదు. దానిలో చాలా వరకు పాకిస్తాన్ ఆక్రమించడానికి ట్రై చేస్తుంది. అది యాక్చువల్ గా ప్రాపర్ లైన్ కాదని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం ఉంటుంది అనమాట. అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేయటం, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ దీన్ని ఒక సెక్యూరిటీ థ్రెట్ గా చూస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఇదే మేజర్ కారణం అనమాట. పాకిస్తాన్ లో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ చాలా దాడులు పాల్పడుతుంది అనమాట. అదే టీటీపీ. ఏదైతే టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఉందో దాని చీఫ్ నూర్ వలీ మసూద్ ఈయన ఆఫ్ఘనిస్తాన్ లో తలదాచుకుని పాకిస్తాన్ మీద దాడులు చేస్తారని చెప్పి అందుకనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎయిర్ స్ట్రైక్ చేయడం, ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళటం ఇదంతా చేస్తుందని చెప్పి కూడా కథనాలు చెప్తున్నాయి అనమాట. అయితే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేది చాలా డేంజరస్ టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పొచ్చు అనమాట. చాలా కఠినమైన షరియాల పాకిస్తాన్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి టీటీపీ యొక్క కోరిక, డిమాండ్ కూడా. దాంతో టీటీపీ పాకిస్తాన్ భూభాగంలో ఆపరేట్ చేస్తూ రకరకాల దాడులకి పాల్పడుతుంది. ఇక్కడ మనం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గొడవలో కొత్త కోణం చూడాలి. రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం యొక్క ఫారెన్ మినిస్టర్ భారతదేశానికి వచ్చారు. దీనికి సంబంధించి కూడా పాకిస్తాన్ కాస్త కోపంగానే ఉంది. అంతేకాదు చైనా పాకిస్తాన్ చాలా విషయాల్లో కొలాబరేట్ చేసుకుంటున్నారు. చైనా సిపిఇసి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ 2.0 లాంచ్ చేయబోతుంది. ఈ తరుణంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ చాలా పెరిగిపోతున్నాయి.